నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రిలో వైద్య విభాగాల అంబులెన్స్లను పరిశీలించి నెలవారీ సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్. వేముడోలు మండలం కురెళ్లగూడెంలో జరిగిన స్వచ్ఛ సంక్రాంతి స్వచ్ఛ గ్రామం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు, ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు. కొబ్బరి తోటలోని పొంతలో ముసలమ్మ గుడి ఉత్సవాల్లో ఆదివారం రాత్రి అతిథిగా పాల్గొన్న వైసీపీ ఆక్వా విభాగ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్డే రఘురాం నాయుడు. తాడేపల్లిగూడెం మున్సిపల్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించిన మేనేజర్ టి రవి సుధాకర్. కొబ్బరి తోటలోని పొంతలో ముసలమ్మ అమ్మవారి ఊరేగింపును ప్రారంభించిన జనసేన యువనేత బొలిశెట్టి రాజేష్. పెంటపాడు మండలంలో రావిపాడు, మేనవల్లూరు గ్రామాలలో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. పాల్గొన్న ఎంపీపీ కట్టుబైర వెంకటలక్ష్మి. ప్రభుత్వ వైద్య ఆరోగ్య వ్యవస్థపై వైసీపీ అసత్య ప్రచారం చేయడం తగదని శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్ ప్రభుత్వ అసమర్థత వల్ల గాడి తప్పిన వైద్య రంగాన్ని కూటమి ప్రభుత్వం సరిచేసి ప్రజలకు పూర్తిస్థాయి వైద్య సేవలు అందించే విధంగా అభివృద్ధి చేసిందని అన్నారు. ప్రజారోగ్యం విషయంలో పూర్తి చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం వద్ద అవసరమైన నిధులు లేనప్పుడు పీపీపీ విధానం ద్వారా అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ సహకారంతో తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో భారీ ఎత్తున రోడ్లు అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. అనంతరం ఆసుపత్రిలోని అత్యవసర విభాగం తదితర విభాగాలను, అంబులెన్స్లను ఎమ్మెల్యే పరిశీలించారు. ఆసుపత్రిలో వైద్య సేవలు పొందుతున్న రోగులను సేవల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ పాల్, తాడేపల్లిగూడెం నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకొడ తాతాజీ, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు బడుగు వెంకటేశ్వరరావు, పెంట రాజేశ్వరి, కట్టిముక్కల గణేష్, వర్తనపల్లి కాశీ, పొల్లాబాబి, పాలూరి వెంకటేశ్వరరావు, మద్దాల మణికుమార్, రామ్ లక్ష్మణ్, బేతినగిరి, వాడపల్లి సుబ్బరాజు, నీలపాల దినేష్, గుండుమోగుల సురేష్, పద్మప్రియ, మేన నానాజీ, మద్దిపాటి ధర్మేంద్ర, పసలకొండ, మద్దాల లక్ష్మీ ప్రసన్న, వెజ్జు రత్నకుమారి, కూటమి నాయకులు, ప్రభుత్వాసుపత్రి వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. ఆరోగ్య వ్యవస్థ మీద తీవ్రమైన విమర్శలు చేసినటువంటి సాక్షి పత్రిక ఒక అబద్ధాలను ప్రజల్లో తీసుకెళ్లాలి అనే కార్యక్రమం చేపట్టారు. దానికి నిరసనగా ఈరోజు కూటమి సభ్యులంతా కలిసి మరి ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేయాలి. ఎందుకంటే ఇప్పుడు దాకా పరిపాలన చేయాలి, గాడిని పడాలి అని ప్రయత్నం చేశాం. పాత ఏదైతే దోపిడీ జరిగిందో ఆ వ్యవస్థను మార్చుకుంటూ ఒక పక్కన సంక్షేమం చేసుకుంటూ అభివృద్ధి పదంలో నడిపిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు యొక్క నిజాయితీ చూసి మరి వీళ్ళందరూ కూడా వారులేని తనంతో వీళ్ళు కంటిన్యూగా వీళ్ళేమో ఉంటారేమో అనే ఆలోచనతో మరి ఏదో రకంగా వీళ్ళ మీద విషప్రచారం చేయాలని చెప్పి అంబులెన్స్ వ్యవస్థ మీద నిన్న ఒక పత్రికలో సర్వం భవ్యం అని ఒక ఆర్టికల్ రాసినటువంటి సాక్షి మీడియాకి మేము తెలియజేస్తూ ఉన్నాం. అదే రకంగా రాష్ట్ర ప్రజలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అసలు ఏం జరిగింది అనేది కూడా మీకు చెప్పదలుచుకున్నాం. మరి ప్రజలందరికీ మనం ఒకటి తెలుసుకోవాలి. ఈ రోజు ఇక్కడికి వచ్చిన కమిటీ మెంబర్లు కానీ, మేము కానీ, డాక్టర్లు కానీ ప్రాణాలు కాపాడే ఉద్దేశంతో వస్తామని తప్ప ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏదో చేయాలనేది కాదు. మరి దాంట్లో భాగంగా ఇవాళ అంబులెన్స్లు అనేవి పనిచేస్తున్నాయి లేదని చూస్తే 5-6 నెలల క్రితం, బహుశా 6 నెలలు అయ్యుండొచ్చు, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని అంబులెన్సులు పక్కన పెట్టి భవ్య అనే కంపెనీకి టెండర్ పరంగా పిలిచి వాళ్ళకి ఇచ్చిన సందర్భం మీకు తెలియజేస్తూ ఉన్నా. అవన్నీ కూడా మీరే చెక్ చేశారు. దాదాపుగా మనకి 21 అంబులెన్సులు జిల్లా వ్యాప్తంగా ఉంటే మరి 8 వెంటిలేటర్ అంబులెన్స్లు ఉన్నాయి. 8 వెంటిలేటర్ అంబులెన్స్లు పనిచేస్తూ ఉన్నాయి. దానికి ట్రాకింగ్ సిస్టమ్ కూడా పెట్టాం. ఇదివరకులాగా మిస్ కాల్ ఇచ్చి వెళ్ళినట్టు అటెండ్ అయ్యే పరిస్థితి ఇవ్వలేదు. ఏ రోగి ఇబ్బంది కలిగినా ఇమ్మీడియట్గా హాస్పిటల్ తీసుకొచ్చేంత వరకు ట్రాక్ చేసే విధంగా
మరి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధిగా పనిచేస్తుందని చెప్పడంలో ఏమాత్రం అతిశయం లేదు. మీరు కావాలంటే రోగులను ఎంక్వైరీ చేసుకోండి, హాస్పిటల్ డాక్టర్ని ఎంక్వైరీ చేసుకోండి. మేమంతా మానిటరింగ్ చేస్తూ ఉన్నాం. ప్రతి హాస్పిటల్లో మా కమిటీ సభ్యులను వేసాం. అంతేకాకుండా మేము కానీ కుటుంబ సభ్యులు ఎవరైనా ఫోన్ చేస్తే వాళ్ళకి సేవ చేసే విధంగా మేమంతా కూడా ఎప్పటికప్పుడు ఎలా చేస్తూ ఉన్నాం. మరి 5 ఏళ్ళ వైసీపీ పాలనలో మరి ఫోర్స్ కంపెనీ ఇది చేయవలసి ఉంది. అది తొంగలోకి దుక్కి ఇవాళ వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళకి మారుతి వ్యాన్ల కానీ అన్నింటికి ఒకటే డబ్బులు పే చేసి మరి ఒకటే రకంగా డబ్బులు దోచుకున్నటువంటి అరబిందోకి ఏమాత్రం ఎక్స్పీరియన్స్ లేని అరబిందోకి మరి ఆ రోజు కట్టబెట్టింది వాస్తవం కదా. ఆ రోజు మీరు ఎందుకు అడగలేదు ఈ పత్రికలోని కూడా నేను అడుగుతున్నా. అదేవిధంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక సంవత్సరన్నర అవుతుంది. ఇప్పుడు ఈ సంవత్సరన్నర కాలంలో ఒకటొకటిగా గాడిలో పెడతా ఉన్నాం. ఇవాళ మెడికల్ కాలేజ్ మెడికల్ మీద పట్టుకున్నారు వీళ్ళు. ఇవాళ చూసుకోండి, ఈ హాస్పిటల్లో మీరందరూ వెళ్ళి ప్రతి పేషెంట్ని అడగండి, ఎక్కడైనా అవినీతి జరుగుతుందా, ఎక్కడైనా ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారా లేదా, లేకపోతే మందులు ఇస్తూ ఉన్నారా లేదా, అది అటెండెన్స్ ఎలా ఉంది కూడా మీరందరూ నా ఎదుగుండా రండి, మనం కూడా తిరుగుదాం, మీరు తెలుసుకోండి. ప్రత్యేకంగా ఆరోగ్య వ్యవస్థ మీద అతను ఏంటంటే మెడికల్ కాలేజీ వ్యవస్థనే నిర్వీర్యం చేయాలి, ఈ రాష్ట్రంలో మెడికల్ కాలేజ్ ఉండకూడదని ఒక ఆలోచనతో ఎవరైనా వస్తే మీ సంగతి చూస్తాం, జైలుకి పంపిస్తాం, ఏ సెక్షన్ ప్రకారం మీరు పంపించే రైట్ మీకు ఉందని అడుగుతా ఉన్నాం. ఏ రకమైన కార్యక్రమాలు ఎంత స్పీడ్గా జరుగుతున్నాయో మనం చూస్తున్నాం. ఇందులో విషపూరిత ప్రచారం చేయాలన్న ఆలోచనతో మరి 19 నుంచి 24 దాకా పరిపాలించిన నాయకులు, మరి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సలహాలతో ఇప్పుడు కొంతమంది వ్యక్తులు వివిధ రకాల ప్రకటనలు చేస్తూ మరి ప్రభుత్వానికి మరి ఏదో ఇబ్బంది పెట్టాలని ఆలోచిస్తున్నారు. కానీ ఈ మంచి ప్రభుత్వాన్ని ప్రజలు గుర్తించారు. ఎవరో కూడా చెప్పే పచ్చి మాటలు అబద్ధాలు వినరు. ఎందుకంటే ఈరోజు దేశవ్యాప్తంగా ప్రతిదీ కూడా మరి ప్రైవేటు పార్ట్నర్షిప్తో ఎంతో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేసుకుంటూ వెళ్తుంటే ఇవాళ మెడికల్ కాలేజీ విషయంలో మొన్నదాకా వివిధ అబద్ధ ప్రచారం చేసి ప్రజల్లో అపోహలు కలిగించాలని చూశారు. అవన్నీ అబద్ధం భూతకల్పని ప్రజలు గుర్తించారు కాబట్టి ఆ సమస్యను అంతటితో ప్రజలు వదిలేయటం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఏదో అంబులెన్స్ గురించో లేకపోతే ఇంకోటి రోజు ఏదో మాడితే బాగుంటుంది. ఈరోజు ప్రజలు ఆ పార్టీని మొత్తం మర్చిపోవడం జరిగింది. త్వరలోనే ఆ పార్టీ జీరో అయిపోతుందని రకరకాల ప్రచారాలు ఉన్నాయి. అందులో నాయకులందరూ కూడా, ఎందుకంటే అందులో ఉన్న వాళ్ళని ఏ పార్టీ చేర్చుకోదు కాబట్టి ఇక గతి లేక ఆ పార్టీలో కూర్చున్నారు. ఇంకా ఎవరిలో చేర్చుకుంటే ఈ పార్టీ మొత్తం పార్టీ షిఫ్ట్ అయిపోను. అందుకు దయించి ఇక్కడ తప్పుడు ప్రచారం చేయొద్దని ఈరోజు ఎంతో చక్కగా పరిపాలన సాగిస్తూ, ఎందుకంటే ఎప్పుడూ లేనిది మా బీజేపీ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు ఈ యొక్క ఆరోగ్య శాఖ మంత్రిగా ఉంటూ మరి ప్రతి విషయంలోనూ ఆయన మరి అటు ఆరోగ్యం వైద్యానికి వచ్చిన ఎవరైతే అనారోగ్యానికి గురిన వ్యక్తులు కానీ హాస్పిటల్ కానీ విజిట్ చేస్తూ మరి పెద్ద ఎత్తున అన్ని కార్యక్రమంలోనూ ఆయన పాల్గొంటూ స్వయంగా చూస్తున్నారు. మరి ఆయన అటువంటి మరి కార్యకర్త స్థాయి నుంచి వచ్చిన ఆ డాక్టర్ వ్యక్తి కాబట్టి భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా నిజాయితీగా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారి నాయకత్వంలో ఎదగలుగుతున్నారు. పేపర్లో ఈ అంబులెన్స్లు అయ్యో బాగా డ్యామేజ్ అయిపోయి ప్రజలకి తిప్పుతున్నారని చెప్పడం, ఇదే అంబులెన్స్లు గతంలో తెలుగుదేశం గవర్నమెంట్లో ఉన్న అంబులెన్స్ని పక్కకు పెట్టి అరవింద్ బిందోకి సాయిరెడ్డి గారి అల్లుడికి 100 కోట్లకి కొత్త అంబులెన్సులు కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ మన గవర్నమెంట్ వచ్చాక కూడా ఎక్కడైనా కొద్ది ఓల్డీ ఉంటే మార్చి ఇక్కడే 2 అంబులెన్సులు 4 నెలల క్రితం కొత్తవి ఉండటం జరిగింది. ఆ అంబులెన్స్లో ఒక ఆక్సిజన్ ఇది వెంటిలేటర్ ఇది ఒకటే లేదు, కానీ మిగిలిన అన్ని సౌకర్యాలు ఉండటం జరిగింది. ఇలాంటి వాటి మీద ఈ వైఎస్ఆర్ గవర్నమెంటు సాక్షి పేపరు ఏదో బురద జల్లాలి, ఇంకా మనకి రాజకీయ సన్యాసం అని అర్థమయ్యేళ్ళకి ఈ చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఈ ఎన్డీఏ కూటమి మీద బురద జల్లాలని పనిగా పెట్టుకుండి ఏదో గొడవ రోజుకి ఒక రకమైంది బయటికి తేవడం జరుగుతుంది. 108 మీద దుష్ప్రచారం జరుగుతోంది కాబట్టి మనం అందరూ కూడా ముక్తకంఠంతో ఖండించాలి. ఎందుకు ఖండించాలి అంటే మన 108 సర్వీసులు ప్రత్యేకించి మన వెస్ట్ గోదావరిలోనే 11,000 కేసులు చేసాం. మన భవ్య జూన్ నుంచి మొదలు పెడితే అంటే సుమారు నెలకి 1,500 కేసుల పైనే మనం చేస్తూ ఉన్నాం. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటంటే గత ప్రభుత్వంలో ప్రతిరోజు కూడా కేసులు తీసుకునే పరిస్థితి ఉండేది కాదు, చాలా కేసులు మిస్ అయ్యేవి. ఈ ప్రభుత్వం వచ్చాక
ఈ భవ్య సంస్థ వచ్చాక ఇప్పటికీ ఒక్క కేసు కూడా మిస్ అయింది లేదు అని గర్వంగా చెప్పుకోవడానికి మీ అందరి ముందు తెలియపరుస్తున్నా. అలాగే గతంలో ఏ అయితే ఎక్విప్మెంట్స్ సరిగా లేవో పాడైపోయి కొంచెం వీక్ కండిషన్లో ఉన్న అంబులెన్స్లన్నింటినీ కూడా రీబ్రాండింగ్కి పంపించి రిపేర్లు చేయించడం జరిగింది. అలాగే కొత్తగా మొన్న 21లోని 11 కొత్త వెహికల్స్ ఇవ్వడం జరిగింది. అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి సర్వీస్లో మనం ఎంతో అభివృద్ధి చెందాం. అయినప్పటికీ కూడా ఇప్పుడు ఈ పత్రికలో ఏం చేసిందంటే గత ప్రభుత్వంలోనే మూలన పడిపోయిన వాటిని ఫోటోలు తీసి మాకు సంబంధం లేకపోయినా కానీ అవన్నీ కూడా బురద మామే చల్లుతున్నారు. స్వచ్ఛ సంక్రాంతి స్వచ్ఛ గ్రామం పంచాయతీలు 2026 కార్యక్రమంలో భాగంగా సోమవారం భీమడోలు మండలం కురెళ్లగూడెం గ్రామంలో నిర్వహించిన ప్రత్యేక గ్రామ సభలో ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు, ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు పాల్గొన్నారు. ఎంపీడీఓ ఓ పద్మావతి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గ్రామీణ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తూ ఉపాధి హామీ పథకాన్ని మరింత బలోపేతం చేస్తుందని, గతంలో 100 రోజులకే పరిమితమైన వేతన ఉపాధి హామీని ఇప్పుడు 125 రోజులకు పెంచుతూ పని పూర్తి చేసిన 10 రోజుల్లోపే కూలీ డబ్బులు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఆలస్య చెల్లింపులు జరిగితే పరిహారం కూడా చెల్లించేలా స్పష్టమైన విధానాన్ని అమలు చేస్తుందన్నారు. గన్ని వీరాంజనేయులు మాట్లాడుతూ మన పరిసరాల పరిశుభ్రతతో పాటు గ్రామ పరిశుభ్రతకు అధికారులకు సహకరించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏలూరు డీఎల్డీఓ లక్ష్మి, సర్పంచ్ గుడివాడ నాగగౌతమి, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. మనకి ఈ కార్యక్రమం స్వచ్ఛ సంక్రాంతి స్వచ్ఛ గ్రామ పంచాయతీని తీర్చిదిద్దాలంటే మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటంతో పాటు మన డ్రైనేజ్లైనా రోడ్లు అన్నిటిని కూడా అధికారులు ప్రజలు అందరూ కలిసి వాటిలన్నిటిని కూడా క్లియర్ చేసుకుని మన స్వచ్ఛమైన గ్రామంగా ఎంచుకోవాలంటే మీరు అందరూ కూడా సహకరించాలి. మనం కూడా ఎప్పటికప్పుడు పొడి చెత్త తడి చెత్త కూడా విడివిడిగా వేసి మనం కూడా అనేక కార్యక్రమాలు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు మనం చెత్త నుంచి సంపద సృష్టించేటట్టు కూడా మన కార్యక్రమాలు చేస్తున్నాం. ప్రతి నెలలో 3 శనివారాన్ని ఆ కార్యక్రమంగా పెట్టుకుని చాలా వరకు శుభ్రపరుస్తూ ముందుకు వెళ్తున్నాం. మనం కూడా ఇప్పుడు రాబోయే 10వ తారీఖు వరకు కూడా ఇది టైం పెంచడం జరిగింది. ఆ కాలంలో గ్రామాలన్నింటినీ కూడా అంటే మన కుర్రెలగూడెం గ్రామం కూడా పూర్తిగా నీట్ గా చేయవలసింది మన అధికారులకి మన ప్రజలకి అందరికి కూడా బాధిస్తుంది. దాన్ని చేసుకుంటూ మన ముందుకు తీసుకువెళ్ళాలి. అలాగే మనకి వికసిత్ భారత్ జీ రామ్జీ అనే కార్యక్రమం ద్వారా అంటే గతంలో మనకి 100 మందికి 100 రోజులు పని కల్పిస్తే ఈరోజు 125 రోజులు పని కల్పించడం జరిగింది. అలాగే మనకి గ్రామ సభల ద్వారా గ్రామ ప్రజలు ఏదైతే ఆలోచనలు వాళ్ళ నిర్ణయాలు వాళ్ళ అవసరాలు ఉంటాయో వాటిలన్నింటినీ స్వయంగా గ్రామ సభల్లోనే తెలుసుకుని ఆ సభల ద్వారా వాళ్ళకి కావాల్సిన పని అలాగే సమస్యలను కూడా పరిష్కరించే విధంగా గ్రామ సభల్లోనే నిర్ణయం తీసుకునేట్టు ఆ సభలను కూడా ఏర్పాటు చేయమంటాం. అలాగే గతంలో మనకి ఈ పనికి వెళ్ళిన వాళ్ళకి మనకి ఇచ్చే డబ్బులు కూడా లేట్ అయితే వాటిని కూడా ఇప్పుడు వాళ్ళకు కూడా తగిన పరిమాణంలో వాళ్ళకి ఇవ్వడం అనే కార్యక్రమాన్ని కూడా అంటే గతంలో మనకి లేట్ అయిన వాళ్ళకి ఏమీ లేకుండా ఎప్పుడు ఇస్తే అప్పుడు తీసుకున్నవారు వాళ్ళకి కూడా ఎంతో కొంత మనం కలిపి చేసేటట్టుగా ఆ కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్తున్నాం. అంటే పేరు మార్చి ఇంకా సౌలభ్యంగా ఉండేటట్టు కొన్ని నిబంధనలను కూడా తీసి అంటే వ్యవసాయానికి అన్ని రంగాలకు కూడా ఉపయోగపడేటట్టు అన్ని రంగాలను కూడా కలుపుకుని ముందుకు తీసుకెళ్లేటట్టు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం. మన ఇంటి దగ్గర మన ఇంటి ఎదురుగా రోడ్డు మీద మన యొక్క రోడ్డు మన సందు అలాగే గ్రామం అందరం కూడా ఎవరికాలు బాధ్యత తీసుకుంటేనే గ్రామం పరిశుభ్రంగా ఉంటుందన్న విషయం మనందరికీ కూడా తెలిసిన విషయమే. కాబట్టి దయచేసి భారత ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కానీ మరి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారి యొక్క ఆశీస్సులతో ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి సందర్భంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి యొక్క పిలుపుని మీరందరూ కూడా అర్థం చేసుకుని మన ఇంటి ముందు మన వీధి మన గ్రామం అంతా కూడా పరిశుభ్రంగా ఉంచే మరి ఏర్పాట్లు మనం అందరం కూడా చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇందాక నేను మన గ్రామం గురించి నేను చెప్పాను. కొన్ని విషయాలు నా నోట్స్ లో ఉన్నాయి. అలాగే లేని ఏమైనా ఉంటే సర్పంచ్ గారు కానీ గోపి గారు కానీ మీరు ఏమైనా ఎమ్మెల్యే గారి దృష్టిలో పెట్టి తప్పనిసరిగా రానున్న రోజుల్లో తమ్ముడు ధర్మరాజు గారికి మరో రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఇక్కడ చిన్నయే మా ఊరు మాక్సిమం నాకు తెలిసి
ఇక్కడ కొన్ని మనకు వచ్చినాయి. జిల్లా పరిషత్తులు ఇవన్నీ కూడా ఏందో నేను చెప్పినట్లు బ్రిడ్జ్ మీద కానీ ఇక్కడ 38 crores దీనికి కానీ శ్మశానానికి 20 లక్షలు కానీ ఇవన్నీ వచ్చినాయి. మ్యాక్సిమం మనకు 2 crores అయ్యాయి. మాకు డ్రైన్ 80 లక్షలు, అది 2 కోట్లు మాకు ఇస్తే అంత నేను భారీ ఊరేగింపుతో ఇక్కడ ఎరగదీసి పడేస్తాం మేము మా ఊరంతా. అక్కడ బిడ్డ 2 కోట్లు వచ్చే ఏర్పాటు మరి ఎమ్మెల్యేగా మిమ్మల్ని చెప్పి కోరుతూ తప్పనిసరిగా, ఎందుకంటే మనం చెప్పక్కలా ఆయనంతో నేనెంతో ఆయన కూడా అంతే, ఇద్దరం కూడా అన్నదమ్ములాగా పనిచేసేటువంటి పరిస్థితిలో మాకు తోడుగా ఎంపీ గారు కూడా ఉన్నాడు. తాడేపల్లిగూడెం సీతారాంపేట కొబ్బరి తోటలో శ్రీ పొంతల ముసలమ్మ తల్లి అమ్మవారి 43వ వార్షిక మహోత్సవంలో జనవరి 1వ తేదీ నుండి జనవరి 5వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. ఆదివారం శ్రీ వెంకటేశ్వర కళ్యాణ గానామృతం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర రైతు విభాగం ఆక్వాకల్చర్ వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్డే రఘురాం నాయుడు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొప్పుల వెలమ మాజీ డైరెక్టర్ గొర్రెల శ్రీను, మాకరాజు సతీష్, కొనుకు పొల్లయ్య, వెంజమూరి శ్రీను, తానేటి అజయ్, సబ్బితి బ్రహ్మయ్య, మాకిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, రాంబాబు, చిన్నం సురేష్, బాబీ, మహేష్, చింటూ, గంగరాజు, సురేష్, ఆహ్వానం, సురేష్, నరేంద్ర, వెంకటేష్, కొండుపోయిన కృపావరం, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీ పొంతల ముసలమ్మ ఉత్సవ కమిటీ అధ్యక్షులు రాజా త్రినాథ్ అతిథులను సాల్వా కప్పి సత్కరించారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొని ఏర్పాట్లను పర్యవేక్షించారు. సీతారాంపేట కొబ్బరి తోట సంయుక్తంగా రెండు కలిసి ఆ ప్రాంతంలో వేసి ఉన్న శ్రీ పొంతల ముసలమ్మ అమ్మవారి 43 సంవత్సరాలుగా ఎటువంటి ఆటంకాలు లేకుండా దిగ్విజయంగా ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా, అంటే ఈ సీతారాంపేట కొబ్బరి తోటలో ఉన్న ప్రజలందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండేలాగా, ఇక్కడ ఎటువంటి అవంతరాలు కూడా జరగకుండా ఈ ప్రాంతంలో ఉన్న వ్యాపారస్తులకు వ్యాపారాలు సమృద్ధిగా జరిగే విధంగా, అలాగే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు తన పంటలు పండించే విధంగా, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి విద్యార్థినులు వచ్చేది పరీక్షా కాలం కాబట్టి వాళ్ళ పరీక్షల విషయంలో కూడా వాళ్ళకి ఎటువంటి టెన్షన్ లేకుండా అమ్మవారి దీవెనలతో ఆ పరీక్షలన్నీ కూడా మంచిగా రాసి ఉత్తీర్ణ శాతంతో ఉత్తీర్ణతతో మంచి మార్కులతో పాస్ అయి వాళ్ళ తల్లిదండ్రులకి సుఖ సంతోషాలు అందించేలాగా ఇవాళ ఏదైతే యువ ఫ్రెండ్స్ సర్కిల్ అనేది ఇక్కడ ఈ ప్రాంతంలో గత 43 సంవత్సరాల నుంచి ఉత్సవాలు చేస్తున్నారో, రాజా శ్రీనాథ్ గారు కానీ, లేకపోతే సత్యనారాయణ గారు కానీ, లేకపోతే నాకు పేర్లు తెలియకపోవచ్చు, ఈ కమిటీ సభ్యులు ప్రతి ఒక్కరికి పేరున శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ అందరికీ అమ్మవారి దీవెనలు మెండుగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఇవాళ ఏదైతే ఈ అమ్మవారి కార్యక్రమంలో ఏ కార్యక్రమం అయినా సరే శ్రీనాథ్ గారిని నేను మనస్ఫూర్తిగా కోరేది ఒకటే, ఈ కార్యక్రమంలో ఎప్పుడైనా సరే భగవంతుడు నాకు ఆయుష్ ఇచ్చినంత కాలం మీకు ఏ సహకారం కావాలన్నా ఆ సహకారంలో మీరు నన్ను ఏమీ ఆలోచన మరో విధంగా పెట్టుకోకుండా మీకు ఏమి కావాలితే అది చేయటానికి నేను వెళ్ళవేళలా మీ అడుగుతో పాటు ముందు నేను అడుగు వేస్తానని మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈ ప్రాంత ప్రజలే కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలే కాకుండా అలాగే ఈ ప్రాంతంలో ఉండి వివిధ రాష్ట్రాల్లో వివిధ దేశాల్లో ఉన్నటువంటి ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఆ పొంతల ముసలమ్మ దీవెనలు కరుణా కటాక్షాలు మెండుగా ఉండాలని మీ అందరికీ నూతన సంవత్సర అలాగే ఏదైతే సంక్రాంతి, కనుమ, ముక్కనుమ ఇవాళ శుభాకాంక్షలు మీకు తెలియజేసుకుంటూ ఈ కొత్త సంవత్సరం మీ జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని, మీరు అనుకున్నవన్నీ కూడా పొంతల ముసలమ్మ తల్లి కరుణా కటాక్షాలతో నెరవాలని మీ అందరికీ మనస్ఫూర్తిగా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ప్రతి సంవత్సరం కూడా ఎంతో వైభవంగా ఈ యువ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో మన గౌరవ అధ్యక్షులు రాజా త్రినాథ్ గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరూ కూడా ఇది నాది అని చేసుకెళ్లేలా ఈ రోజున ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయడం అంటే చిన్న విషయం కాదు. 43 సంవత్సరాలుగా దిగ్విజయంగా చేస్తున్నటువంటి త్రినాథ్ గారిని మెచ్చుకోక తప్పదు. ఎందుకంటే ప్రతి ఒక్క ఏరియాలో కూడా ఆధ్యాత్మికం అంటే ప్రతి ఒక్కరు కూడా మర్చిపోయిన రోజుల్లో కూడా చక్కగా ఇటువంటి కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు చేస్తూ మరి ప్రతి యువతని కూడా మంచి మార్గంలో నడిపిస్తున్నటువంటి ఈ యొక్క యువ ఫ్రెండ్ సర్కిల్ వారికి, అలాగే ఈ సీతారాంపేట ప్రతి ఒక్క యువకుడికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే మనం ఏం చేస్తున్నాం అనేది ప్రతి ఒక్కరూ గమనిస్తారు. ఇంత చేసి ఇంత చెప్పుకునే వాళ్ళు ఉన్నారు, కానీ మేము ఒక రఘురామ్ గారు వెనకాల తిరుగుతున్నామంటే ఎంత చేసినా ఏమీ చెప్పుకోలేని వ్యక్తి రఘు అన్నయ్య గారు. మరి అటువంటి వ్యక్తి ఈరోజు మరి నాకు కూడా తెలియదు అన్న మామయ్య చెప్పేదాకా కూడా ఈ షెడ్ నిర్మాణం అయిందని. అలా ఎంతో
10 మందికి ఉపయోగపడే మనిషి మరి మన మధ్యన ఈ కాడి నుంచి మన అందరిలోనూ మీ అందరిలోనూ కూడా ఉంటున్నారంటే ప్రతి ఒక్కరూ కూడా రఘురామ్ గారిని ఆశీర్వదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం మున్సిపల్ మేనేజర్ రవి సుధాకర్ ఆధ్వర్యంలో జరిగింది. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుండి వినతులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో డిఈ వెంకటరమణ, ఎంహెచ్ఓ నేతల రాజు, శానిటరీ సూపర్వైజర్ సోమేశ్వరరావు, ఐసీడీఎస్ సూపర్వైజర్ భవానీ, హౌసింగ్ ధర్మారావు, సీఎంఎం సుధాకర్, మున్సిపల్ ఏఈ హరీష్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రతి సోమవారం ఉదయం 10:30 నుంచి 1:30 వరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక అనే కార్యక్రమాన్ని ఈ తాడేపల్లిగూడెం పురపాలక సంఘంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రజలందరూ కూడా వారి యొక్క వ్యక్తిగత సమస్యలు అయినటువంటి పెన్షన్ కానీ, డ్రైన్ రిపేర్లు కానీ, శానిటేషన్ కానీ, వాటర్ సప్లై గురించి కానీ ఏమైనా సమస్యలు ఉన్నాయల్లా ఈ కార్యక్రమంలోకి తీసుకొచ్చి ఇన్ రైటింగ్గా దరఖాస్తు చేసుకున్నచో వాటి మీద ఇమీడియట్గా మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఎప్పటికప్పుడు కూడాను డిస్పోజల్ కూడా చేయడం జరుగుతుంది. సమస్యలు పరిష్కరించుటకు సిబ్బంది అందరూ కూడా కృషి చేస్తాం. అలాగే ప్రజలందరూ కూడాను బకాయి పడిన ఇంటి పనులు, ఖాళీ స్థలం పనులు, నీటి ఛార్జీలు ఈ నెలాఖరులోగా చెల్లించి వడ్డీ లేకుండా చెల్లించవలసిందిగా కోరుచున్నాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం వారు యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే, సమగ్ర కుటుంబ సర్వే అనే కార్యక్రమాన్ని సచివాలయ సెక్రటరీల ద్వారా చేపట్టడం జరుగుతుంది. కాబట్టి ప్రతి కుటుంబం కూడా వారి యొక్క సమాచారాన్ని సచివాలయ సిబ్బందికి అందజేసినచో ఆ డేటా వాళ్ళు కలెక్ట్ చేస్తారు. కాబట్టి తదుపరి గవర్నమెంట్ ఏదైనా సంక్షేమ పథకాలు అమలు చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా సచివాలయ సిబ్బందికి సహకరించవలసిందిగా కోరుచున్నాను. స్థానిక సీతారాంపేట కొబ్బరి తోటలోని శ్రీ పుంతల ముసలమ్మ తల్లి అమ్మవారి 43వ వార్షికోత్సవ మహోత్సవంలో జనవరి 1వ తేదీ నుండి ప్రారంభమయ్యాయి. సోమవారం అమ్మవారి రథోత్సవం మధ్యాహ్నం నిర్వహించారు. రథోత్సవ కార్యక్రమాన్ని జనసేన యువ నాయకులు బొలిశెట్టి రాజేష్ అమ్మవారిని దర్శించుకుని కొబ్బరికాయ కొట్టి రథోత్సవం ప్రారంభించారు. అధ్యక్షుడు రాజా త్రినాథ్ బొలిశెట్టి రాజేష్కు సాల్వా కప్పి సత్కరించారు. వారితో పాటుగా నీలపాల దినేష్, మద్దాల మణికుమార్, సత్తి జగన్, పెద్దిరెడ్డి రమేష్, రవి, నిమ్మకాయల సత్యబాబు జనసేన నాయకులు పాల్గొన్నారు. ఈ రథోత్సవం తీన్మార్ డప్పులతో, కాళికా నృత్యాలతో, గరగలతో అమ్మవారి ఊరేగింపు పట్టణ పురవీధుల్లో ఊరేగించారు. జనవరి 10వ తేదీన అఖండ అన్న సమారాధన కార్యక్రమం జరుగుతోందని కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొని ఏర్పాట్లను పర్యవేక్షించారు. పుంతల ముసలమ్మ అమ్మవారి గుడి దగ్గర ఈ రోజున రథోత్సవం జరుగుతూ ఉంది. గత 5 రోజులుగా ఇక్కడ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ 5వ రోజున రథోత్సవం, అలాగే 10వ తారీఖున మళ్ళీ మనకి ఇక్కడ మహా అన్న సమారాధన కూడా జరుగుతుందని చెప్పడం జరిగింది కమిటీ వారందరూ కూడా. ముందుగా అమ్మవారి ఆశీస్సులు మన ఈ 2 వార్డులు అలాగే మన తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలందరికీ కూడా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ 43 సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి ఇలాంటి ఒక కార్యక్రమానికి ఇవాళ నన్ను కూడా పిలిచినందుకు కమిటీ మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరున నేను నా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇక్కడికి విచ్చేసిన మహిళా భక్తులందరికీ కూడా పేరు పేరున నేను నా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. అలాగే ఇక్కడ దాదాపుగా నేను అంటే లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి కూడా ఇక్కడ జరిగినప్పుడల్లా ఏదో ఒక కార్యక్రమానికి నేను వస్తూ ఉన్నాను. ఎప్పుడూ కూడా ఒక లీడ్ తీసుకుని ఇక్కడ జరిపిస్తున్నటువంటి మన రాజా త్రినాథ్ గారు కానీ లేకపోతే నిమ్మకాయల సత్యబాబు గారు కానీ
ఇక్కడ ఎప్పుడూ కూడా ఒక మంచి కార్యక్రమాన్ని తలపెట్టి ఒక పెద్దగా చేయాలని ఆ కాంక్షని ఖచ్చితంగా అందరూ సపోర్ట్ చేస్తారని చెప్పేసి అమ్మవారి ఆశీస్సులు వాళ్ళ మీద కూడా ఉంటాయని నేను నమ్ముతూ, అలాగే ఎప్పుడూ కూడా ఎమ్మెల్యే గారు ఎక్కడైనా ఏదైనా మంచి జరుగుతుంది, అది మనకు ఉపయోగం అనుకుంటే ఖచ్చితంగా ఆయన ఎప్పుడు మీ అందరికీ సపోర్ట్ చేస్తారు. అది నేను ఇక్కడికి వచ్చాను కాబట్టి ఇక్కడ మాట, ఇంకో చోటుకి వెళ్ళాను కాబట్టి అక్కడని చెప్పను. ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకటే మాట, నిజంగా అది మనకి ప్రజలకు ఉపయోగపడుతుంది అంటే నిర్మోహాటంగా 2 నిమిషం ఆలోచించకుండా ఆయన జేబులో డబ్బులు తీసిచ్చి మీరు చేయండి, ముందుకు వెళ్ళండి, అయ్యే వస్తే అమ్మవారి చేయించుకుంటుందని చెప్తారు తప్ప ఆయన ఎప్పుడూ కూడా వెనక్కి తగ్గే మాట ఉండదు. సో ఖచ్చితంగా అలాంటి ఒక ఎమ్మెల్యే గారికి, అలాంటి ఒక నాయకుడికి ఖచ్చితంగా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి ఇక మీదట మరిన్ని మంచి కార్యక్రమాలు ఆయనతో చేయించే విధంగా అమ్మ ఆశీర్వదిస్తుందని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సీతారాంపేట కొబ్బరి తోటలో వేయించేస్తున్న శ్రీ కుంతల ముసలమ్మ వారి 43వ వార్షికోత్సవాల్లో భాగంగా ఈ సంవత్సరం కార్యక్రమాల్లో 5వ రోజు అమ్మవారి ఊరేగింపు. గత 4 రోజులుగా కూడా అమ్మవారి సన్నిధిలో విశేష పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, మరి ప్రసంగాలతో అమ్మవారి సన్నిధిలో పూజలు నిర్వహించడం జరిగింది. గత సంవత్సరం అమ్మవారి సన్నిధిలో నీడగా ఉండడానికి షెడ్డు నిర్మాణానికి ఆ రోజు ఎమ్మెల్యే గారైన ప్రభుత్వ శ్రీ బొలిసెట్టి శ్రీనివాస్ గారు ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా అమ్మవారిది చక్కగా నిర్మాణం చేసుకోండి అని చెప్పి సూచనలు ఇచ్చి దీనికి నాంది పలకడం, మరికొద్ది రోజుల్లోనే దాతల సహకారంతో ఈ షెడ్ నిర్మాణం చేసుకోవడం జరిగింది. దానికి యువ ఫ్రెండ్ సర్కిల్ తరఫున ఎమ్మెల్యే శ్రీ బొలిసెట్టి శ్రీనివాస్ గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ అంతటి తోడ్పాటు అందించిన వారు ఈరోజు వారి తనయులు రాజేష్ గారు వచ్చినందుకు మరొకసారి వారికి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇప్పుడు కాసేపు ప్రకటనలు. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, MBBS, MS, OBG, DMAS, ఫెలో, ART. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, MBBS, MS ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం పెంటపాడు మండలం రావిపాడు, మేనవలూరు గ్రామాల్లో ప్రభుత్వ విప్ శాసనసభ్యులు బొలిసెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో సోమవారం జరిగింది.
ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో పాస్ పుస్తకాలపై జగన్ బొమ్మ వేసుకుని ఇచ్చారని, తాతల నాటి ఆస్తులపై అప్పటి ముఖ్యమంత్రి జగన్ బొమ్మ వేయటం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిపారు. తల్లిదండ్రుల నుంచి వచ్చిన వారసత్వ ఆస్తులను ఇచ్చినట్లుగా తన బొమ్మ వేసుకోవడం విడ్డూరంగా ఉందని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పాస్ పుస్తకాలపై రాజముద్ర వేసి వారి ఆస్తి వారికి వచ్చేలా చర్యలు తీసుకున్నామన్నారు. గత ప్రభుత్వ హయాంలో సంక్షేమ ముసుగులో రాష్ట్రాన్ని లూటీ చేసిందన్నారు. గ్రామాల్లోకి వెళ్లడానికి రోడ్లు కూడా లేకుండా చేశారని తెలిపారు. మెయిన్ రోడ్డు నుండి మేనవల్లూరుకు వచ్చే రోడ్డు పాడైపోయిందని, వచ్చే 6 నెలల్లోనే ఈ రోడ్డు వేస్తానని మాట ఇచ్చారు. నియోజకవర్గానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 25 కోట్లు రోడ్లకు ఇచ్చారని అన్నారు. అదేవిధంగా మేనవల్లూరు గ్రామంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించి బాధితుల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పెంటపాడు మండలం ఎంపీపీ కట్టుబోయిన వెంకటలక్ష్మి, మండల జనసేన పార్టీ అధ్యక్షులు పుల్లాబాబి, పాలూరి వెంకటేశ్వరరావు, రూరల్ మండలం జనసేన పార్టీ అధ్యక్షులు అడపా ప్రసాద్, కట్టుబోయిన కృష్ణప్రసాద్, బోరాడ శ్రీను, గుండుబొగ్గల సురేష్, సర్పంచులు, సొసైటీ చైర్మన్లు, కూటమి నాయకులు పాల్గొన్నారు. గత పాలకుల వైఫల్యాలను ఎండగడుతూ ఆ రోజు ప్రజల్లో తిరిగినటువంటి మన నాయకుడు మరి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు అందరికీ పట్టాదారు పాస్ పుస్తకాలని రాజముద్రతో ఇచ్చే కార్యక్రమాన్ని రాష్ట్రం అంతా ఏర్పాటు చేయడం జరిగింది. గత సర్వేలన్నీ కూడా తప్పులు తడగ్గా ఉంటే దాన్ని సర్వ్ చేసుకుంటూ మరి ఈరోజు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఫోటోలు వేసుకుని తల్లిదండ్రులను ఇచ్చిన వారసత్వాన్ని అతనేదో ఇచ్చినట్టుగా ఆయన ఫోటోలు వేసుకుని వాళ్ళు ఇచ్చిన దానికి చాలా మంది ప్రజలు నిరసన తెలియజేశారు. దాన్ని మరి ఈరోజు రాజముద్రతో వారికి పట్టాదారు పాస్ పుస్తకాలు, భూ యజమాని హక్కు బుక్కుల్ని ఈరోజు ఇచ్చే కార్యక్రమాన్ని ఇది మొట్టమొదటి హామీగా మరి ఫస్ట్ అసెంబ్లీలోనే ఈ భూమిని కాపాడుకునే హక్కుని ఆ భూమి వారసులకు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారు దక్కుద్ది. ఎవరైనా ల్యాండ్ గ్రాఫింగ్ చేస్తే వాళ్ళు కఠినమైన శిక్ష చేసే విధంగా 10 సంవత్సరాలు జైలు శిక్ష చేసే విధంగా మరి ఒక చట్టాన్ని తీర్మానించడం జరిగింది. ఇవన్నీ ప్రజలకు ఆ రోజు మనం పాదయాత్రలో ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవాలని చెప్పి ఆయన పడే తపన మీరు చూస్తూ ఉన్నారు. గత ప్రభుత్వం అప్పులు పాలు చేసి సంక్షేమం ముసుగులో రాష్ట్రాన్ని డ్యూటీ చేసినటువంటి వైసీపీ నాయకులు కనీసం గ్రామాల్లోకి వెళ్ళే సౌకర్యం లేదు, రోడ్డు లేదు. అప్పుడు నేనే చెప్పాను, ఈ గ్రామంలో ఇక్కడి నుంచి ఒక ఆడబిడ్డ మరి ప్రసవ వేదన పడుతూ హాస్పిటల్కి వెళ్ళాలంటే ఏ రకంగా వెళ్తుంది అనేది నేను కూడా సగటు మనిషిని కాబట్టి, కష్టం నుంచి వచ్చింది కాబట్టి మీరు పడి కష్టాలన్నీ నాకు తెలుసు. ఖచ్చితంగా రోడ్లు పునరుద్ధరిస్తామని చెప్తున్నాం. ఇది ఒకటే నాకు మిగిలింది, నా టాస్క్ ఇదే. ఖచ్చితంగా ఈ రోడ్ని ఒక 6-7 నెలల్లోనే మొత్తం పూర్తి చేయించే బాధ్యత నేను తీసుకుంటాను. ఎందుకంటే ఒకటి మెయిన్ రోడ్లే లేవు తాడేపూడిలో వెళ్ళడానికి, అవన్నీ ఒకటొకటిగా వేసుకుంటూ వస్తూ ఉన్నాం. నేను చేసి పోరాటం మీరు చూస్తూనే ఉంటారు. ముఖ్యమంత్రి గారు కూడా నన్ను ఎప్పుడు ఏం అనలేదు, ఎలా అడుగుతున్నారంటే మీరని కూడా అనలేదు. అడిగిందని స్పందించి నాకు దాదాపు 25 కోట్ల రూపాయలు రోడ్లు ఇచ్చి మొత్తం అంతా పూర్తి చేయించారు. మరి మనం రుణపడి ఉన్నాం. ఇవాళ ఆయనకున్న మేధస్సుకి, ఆయనకున్న అనుభవాన్ని ఇవాళ మనం పంచుతూ ఉన్నారు. మరి విలేజ్లు చూసుకుంటే అంత ముందున్న పరిస్థితి మీకు తెలుసు. ఏ విలేజ్లో కూడా సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, జడ్పీటీసీ కానీ ఎవరికి విలువలు లేనటువంటి రాజ్యాన్ని మీరు చూశారు. అంతా జగన్మోహన్ రెడ్డి, అంతా నేనే, సర్వం నేనే, నేను చెప్పిందే జరగాలి, నేనే రాజు అనే టైప్లో పరిపాలన మనం చూసాం. కానీ ఈరోజు ఏదైతే మీరందరూ కలిసి నన్ను గెలిపించారో, కూటమి నాయకులందరూ కలిసి మీ రుణం తీర్చుకునే విధంగా నిరంతరం మీ మధ్యలో ఉండి మీ సమస్య పరిష్కారం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. కానీ ఆల్ ఆఫ్ ది సడన్ ఒక నైట్ మనం చేయలేం. ఖచ్చితంగా సమయం తీసుకోవాలి. ఇవాళ ప్రభుత్వం సర్దుకుంటాకే సంవత్సర కాలం పట్టింది. నేను ఈ ప్రయత్నం మొట్టమొదటి చేస్తే ఈ రోజుగా రోడ్లు వేయగలుగుతా ఉన్నాం. నాకు ఆర్ఎన్బిలో నిధులు తక్కువ అవడం వల్ల, మీది ఆర్ఎన్బి రోడ్డు అవడం వల్ల మీకు మిగిలిపోయింది. అయినా సరే ఈ కోరుమిల్లి గ్రామానికి, మరి మేనవల్లూరు గ్రామానికి, కోరుమిల్లి గ్రామానికి లింక్ చేసుకుంటా 1,50,00,000 పవన్ కళ్యాణ్ గారితో శాంక్షన్ చేసి ఆ రోడ్డు మనం చూసాం. గతంలో ఒక పార్టీ ముద్రతో పాస్ పుస్తకాలు ఇచ్చారు. పాస్ పుస్తకాలు అంటే మన ఆస్తి ఎంతో విలువైనది, అది పార్టీకి అంకితం కాకూడదు. అలాంటి పాస్ పుస్తకాలని ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు దాన్ని సవరించి ఎంతో విలువైన మన భారత ద్రవ్యం మీద ఉండే గుర్తు రాజముద్రని ఇచ్చి మన ఆస్తుల్ని మనకి గౌరవంగా
పాస్ పుస్తకాలు ఇచ్చారు. దీన్ని అందరూ రాగుపడు గ్రామ రైతులందరూ సద్వినియోగపరచుకోవాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు. ప్రజల యొక్క ఆస్తిని తమ సొంత ఆస్తుల కింద మన హక్కు భూమి మీద జగనన్న ఫోటో వేసి జగనన్న భూ హక్కు పత్రం అండి అని లాస్ట్ టైం పత్రాలు ఇవ్వడం ప్రజలంతా ఆందోళన చెంది ఇది ఈ ప్రభుత్వం మన ఆస్తుల్ని తాకట్టు పెట్టి అమ్మేస్తాడన్న భయంతో 151 సీట్లని 11 సీట్లకి దించుకుని ఏడ్చిన ప్రభుత్వం గత ప్రభుత్వం. కానీ మన మంచి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఒక రాష్ట్ర అధికార ముద్రతో ఇది మన అందరిది, ఇది మీది అని ఇక్కడ ప్రతి పేజీలో ఒక స్కానర్, ఆ స్కానర్ పెట్టుకుంటే అది డైరెక్ట్ మీ యొక్క ఫోన్లోకే మన యొక్క పొలం యొక్క వివరాలు మన ఫోన్లోకే డైరెక్ట్ గా వచ్చి మన పొలం ఎక్కడి నుంచి ఎంతవరకు ఉంది, ఎన్ని సెంట్లు అనేది మన డైరెక్ట్ మన సెల్లోనే చూసుకోవచ్చు. అలాంటి పత్రాన్ని మనందరికీ అందజేయడానికి ఈ రోజు మన ముందుకి మన శాసనసభ్యులు వచ్చారు. ఈ పట్టాదారు పాస్ పుస్తకాలని మన గ్రామంలో అత్యంత విలువైన పుస్తకాలుగా భావిస్తాం మనం అందరం కూడా. గత ప్రభుత్వం ఈ పుస్తకాల టైటిల్ డీడ్ యాక్ట్ పేరు మీద మన ఆస్తుల్ని మన దగ్గర ఉన్నా సరే కాగితాల రూపంలో వాళ్ళ పేరు మీద మార్చేసుకునే భయభ్రాంతులకు గురైపోయి జనం విదేశాల నుంచి కూడా ఎక్కడి నుంచో కూడా వచ్చి మన ఆస్తులు మనం కాపాడుకోవాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వాన్ని దించి ప్రజలందరికీ కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని, ఈ బొలిశెట్టి శ్రీనివాస్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించినందుకు వారు మీ ప్రజలందరికీ కూడా ఇచ్చిన మాట ప్రకారం కూడా వచ్చిన వెంటనే మీ ఆస్తిని మీకు సర్వే చేయించి మీ చేతుల మీదుగా ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఈ పట్టాలు పంపిణీ చేసినందుకు ఈ కూటమి ప్రభుత్వానికి బొలిశెట్టి శ్రీనివాస్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. దర్శపడి కావచ్చు, అలాగే పెంటపాడు కావచ్చు, పెంటపాడ పక్కనే ఉమామేశ్వరం గ్రామంలో పొలాలంటే ఉన్నాయి కానీ ఆడపిల్లలకు కూడా కట్నాలు ఇచ్చుకోలేని పరిస్థితుల్లో పొలాలు రాలేని పరిస్థితుల్లో గత ప్రభుత్వానికి ఎన్నిసార్లు ఇన్ఫార్మ్ పెట్టుకున్నా సరే ఏ నాయకుడు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. గొర్రెల లక్ష్మీనారాయణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో టీడీపీ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ, పట్టణ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గొర్రెల శ్రీధర్ నిర్వహణలో ప్రతి ఏటా మెగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. సోమవారం ముఖ్య అతిథిగా జనసేన పార్టీ సీనియర్ నాయకులు, మాజీ కౌన్సిలర్ అడబాల నారాయణమూర్తి హాజరై ఆటను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు, యువకులు, క్రీడాకారులు పాల్గొన్నారు. గొర్రెల లక్ష్మీనారాయణ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో గడిచిన 9 సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం ఇక్కడ క్రికెట్ టోర్నమెంట్ వాకర్స్ అసోసియేషన్ దగ్గర పెట్టడం జరుగుతూ ఉంది. మరి దీంట్లో భాగంగా ఈరోజు 8వ రోజు. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సోదరులు అరవా నారాయణమూర్తి అన్నయ్య గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు సుమారుగా 52 టీములు రావడం జరిగినాయి. దీంట్లో లీగ్స్ అయిన తర్వాత క్వార్టర్స్, సెమీస్, ఫైనల్స్ జరుగుతూ ఉంటాయి. అందరూ కూడా మరి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని మరి నాకు పూర్తి సహాయ సహకారాలు ఇస్తున్న చిన్న, కరీం, సలీం ముగ్గురు కూడా ఇక్కడ అన్ని కార్యక్రమాలు చూసుకుంటూ ఇక్కడ ఒక స్నేహపూరితమైన వాతావరణాన్ని మరి ఉంటూ అందరూ కూడా ఏ టీము గెలిచినా ఏ టీము ఓడినా కూడా అందరూ కూడా ఒక స్పోర్ట్స్ మెన్ స్పిరిట్తో ఉంటూ ఎటువంటి వివాదాలకి లేకుండా చక్కటి వాతావరణంలో ఒక స్నేహపూరితంగా ఈ కార్యక్రమం జరుగుతున్నందుకు మనస్ఫూర్తిగా మాకు ఇచ్చేసిన 52 టీములకి కూడా పేరు పేరున మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి గొర్రెల లక్ష్మీనారాయణ గారి యొక్క సంవత్సరార్థం వారి కుమారులు మరి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. ఇంకేదంటే మరి పుత్రుడు పుట్టగానే కాదు, వారు పెరిగి పెద్దవాడైన తర్వాత మరి ఆయన చేసే కార్యక్రమాల గురించి ఇవాళకు కూడా తండ్రి మరి ఏ లోకంలో ఉన్న ఇటువంటి బిడ్డను కానీ కన్నందుకు మనం అందరం కూడా హర్షించాలి. ఇంకేదంటే అందరికీ ఉంటుంది స్ఫూర్తి అనేది. కొంతమందికి క్రీడా స్ఫూర్తి ఉంటే, కొంతమంది రాజకీయ స్ఫూర్తి ఉంటుంది. కానీ మన గొర్రెల శ్రీధర్కి మాత్రం 2 స్ఫూర్తులు కూడా బాగా ఎక్కువగా ఉన్నాయని చెప్పి నేను చెప్తున్నా. ఆ స్ఫూర్తుల్లో ఆయన అనుకున్న ప్రగతిని సాధించాలని, మరి భగవంతుడు అతనికి మంచి ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని, మరి అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన ప్లేయర్స్ అందరికీ కూడా మరి మనస్ఫూర్తిగా వాళ్ళకి అభినందనలు చెప్తూ నా ఆశీస్సులు చెప్తున్నాను. శ్రీ గొర్రెల లక్ష్మీనారాయణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి తాడేపల్లి నియోజకవర్గ మెగా క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా ఈరోజు నిన్న నుంచి 2వ రౌండ్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఎల్లుండి నుంచి 3వ రౌండ్ స్టార్ట్ అవుతుంది.
ఈ టోర్నమెంట్లో 52 టీంలు రిజిస్టర్ అయినాయి. ప్రతి మ్యాచ్ కూడా నాకౌట్ పద్ధతిలో జరుగుతుంది. మేము ప్రతిదీ కూడా నాతో పాటు ఈ టోర్నమెంట్కి ఏదైతే కనుక పూర్తిగా సహకరిస్తుంటే కరీం గారు కానీ సలాం గారిని కూడా ముగ్గురు కూడా ప్రతి ఒక్క ప్లేయర్ యొక్క ఆధార్ కార్డుని ప్రతిదీ మేము క్షుణ్ణంగా పరిశీలిస్తాం. ఒక టీంలో ఆడిన ప్లేయర్ వేరే టీంలో ఆడకుండా కూడా పూర్తిగా మేము ప్రతి ఒక్క ప్లేయర్ని కూడా అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. అందుకని 9 సంవత్సరాలుగా ఇక్కడ క్రికెట్ టోర్నమెంట్ జరుగుతుందంటే ఎందుకంటే ఈ టోర్నమెంట్ ఆర్గనైజ్ చేస్తున్నటువంటి సేదానాయక్ కానీ అలాగే మన బొలిశెట్టి శ్రీనివాస్ కానీ మేము ఎటువంటి మచ్చరాని ఇవ్వకుండా పూర్తిగా మేము చాలా స్పష్టంగా నిష్పక్షంగా మీ టోర్నమెంట్ జరుగుతున్నాం. మాకు ఈ టోర్నమెంట్ అవకాశం కల్పించి ఇంతమంది క్రీడాకారుల యొక్క కృషిని కానీ అలాగే ప్రతిభని బయట తీసుకోవడానికి పూర్తిగా మాకు ఈ టోర్నమెంట్ సహకరిస్తున్నట్టు గొర్రెల శ్రీధరనాయక్ గారికి కానీ అలాగే శ్రీ బొలిశెట్టి శ్రీనివాసరావు గారికి కానీ మా యొక్క క్రికెట్ తరఫున కానీ ఈ ప్లేస్ తరఫున హృదయపూర్వకమైన మేము ధన్యవాదాలు తీసుకుని మీరు ఇచ్చిన అవకాశం మీకు ఖచ్చితంగా మేము పాటిస్తాం. తాడేపల్లిగూడెం భవిత దివ్యాంగుల శిక్షణా కేంద్రంలో తాడేపల్లిగూడెం డైమండ్స్ లయన్స్ క్లబ్ జిల్లా చైర్పర్సన్ లయన్ పేరిచర్ల మురళీకృష్ణంరాజు ఆధ్వర్యంలో లూయిస్ బ్రెయిలీ జయంతిని నిర్వహించారు. విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించి సర్టిఫికేట్స్, బహుమతులు, మిఠాయిలు, భోజనం అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేకోపాధ్యాయుని ఎం చంద్రకుమారి, సాయి సత్యనారాయణ రాజు, ఎర్ర ఆంజనేయ స్వామి, కుందుం వెంకటేశ్వరరావు, దివ్యాంగుల పిల్లల తల్లిదండ్రులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. భీమడోలు మండలం కురెల్లగూడెం గ్రామంలో ప్రముఖ ఆక్వాఫీడ్ సంస్థ దీపక్ నెక్స్ట్ జెన్ సొంత నిధులు 12 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన అధునాతన ఆర్వో ప్లాంట్ను సోమవారం స్థానిక ఎమ్మెల్యే పచ్చమంట్ల ధర్మరాజు, ఆప్కప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అడుసుమిల్లి వెంకట సుబ్రహ్మణ్యం, సంస్థ టెక్నికల్ డైరెక్టర్ మవ్వ వెంకట దుర్గా మల్లేశ్వరరావులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు, ఆప్కప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు మాట్లాడుతూ ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తూ దీపక్ నెక్స్ట్ జెన్ సంస్థ గ్రామాల్లో ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేయడం హర్షణీయమన్నారు. నెక్స్ట్ జెన్ మేనేజింగ్ డైరెక్టర్ అడుసుమిల్లి వెంకట సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ రానున్న 5 ఏళ్లలో ఏడాదికి 20 చొప్పున 100 వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గుడివాడ నాగగౌతమి, వాల్విన్ ఆక్వా డైరెక్టర్ కురెల రాజేంద్ర ప్రభు, నెక్స్ట్ జెన్ ఆర్ఎం శివనాగరాజు, మాజీ సొసైటీ అధ్యక్షులు గన్ని గోపాలరావు, రామిశెట్టి గోపి, కురెళ్ల ప్రకాశరావు, నారాయణ స్వామి తదితరులు పాల్గొన్నారు. మనకి ఈ ఫీడ్ ప్లాంట్ ద్వారా మనకి ఆక్వా అనేది అంటే చాలా సెన్సిటివ్గా అంటే వాతావరణం అలాగే సాయిల్స్ అన్నిటితో పాటు మేజర్గా ఫీడ్, ఆ ఫీడ్ కూడా నాణ్యమైనది వస్తే మన రైతులందరికీ కూడా లాభసాటిగా ఉంటుంది. అలాంటి మేకను కూడా వీళ్ళు తయారు చేసి మన రైతులందరికి కూడా అందిస్తున్నారు. మనం కూడా ఎందుకంటే ఈ రోజున ఇలాగా ప్రజలకు అందరికీ ఏది ఆరోగ్యంగా ఉంటుందంటే ముఖ్యంగా మనకి మంచినీటి వల్లనే కొంత అనారోగ్య కారణాలు చాలా ఎక్కువగా ఉంటాయి. దాన్ని కూడా ఆయన దృష్టిలో పెట్టుకుని మన ప్రజలందరూ కూడా బాగుండాలని, గ్రామంలో అందరూ కూడా బాగుండాలని ఒక సదుద్దేశంతో ఈరోజు వాటర్ ప్లాంట్ని సుమారుగా 12 లక్షలతో వాటర్ ప్లాంట్ అంటే మీరు అందరూ కూడా చాలా సార్లు చూస్తుంటారు. డోనర్స్ అందరూ కూడా అక్కడ ఇచ్చుకుని ఆ రోజు ఇనాగ్రేషన్ అయిన తర్వాత వదిలిపెట్టి వెళ్ళిపోతారు. కానీ ఈ రోజున ఆయన మన సభాముఖంగా కూడా మెయింటెనెన్స్ కూడా అంటే చాలా ఖర్చుతో కూడుకున్న మెయింటెనెన్స్, దాన్ని కూడా మేమే చేస్తాం అనడం కూడా చాలా సంతోషించారు. కంపల్సరీ మీకు మరొకసారి ఆ కృతజ్ఞతలు కూడా తెలియజేసుకోవాలి. కంపెనీ ఇంకా అభివృద్ధి చెందుతూ మన ఇంకా క్వాలిటీగా ఫిషెస్ కూడా తయారై ఎక్స్పోర్ట్ దిశగా కూడా మీరు R&D ఆల్రెడీ చేస్తున్నారు, మేము చెప్పాక లేకుండా వాటిలన్నిటిని కూడా ముందుకు తీసుకువెళ్ళి మా వంతుగా ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా మీ నుంచి కావాల్సిన మేము తీసుకుంటాం, మా నుంచి మీకు కావాల్సిన అన్ని చేసుకుందాం అని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటాం. మన కురెల్లగూడెం గ్రామం నా గ్రామానికి సహాయం చేసినటువంటి సుబ్రహ్మణ్యం గారికి హృదయపూర్వకంగా ఎందుకే ఇప్పుడే పెద్ద ఆయన అడిగాను. సుమారు 12 లక్షల రూపాయల వ్యయంతో ఏదైతే ఈవేళ వాటర్ ప్యూరిఫై ప్లాంట్ పెట్టించారో వారికి కానీ వారి కంపెనీకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి దానికి కోఆర్డినేట్ చేసినటువంటి మా సోదరులు ప్రభు కానీ అలాగే ప్రకాశరావు కానీ వారు ఎవరైతే ఇక్కడ పెద్దల్ని కోఆర్డినేట్ చేశారో వారికి కూడా మన గ్రామస్తులుగా మన కుటుంబ సభ్యులుగా కూడా వాళ్ళు చేసినటువంటి సహాయానికి వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మాది దీపక్ నెక్స్ట్ జెన్ ఫీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్. మేము రొయ్యలకి ఫీడ్ అయితే మేము చేసి అమ్ముతాం అన్ని గ్రామాల్లో. మేము మన ఇండస్ట్రీ నుంచి ఒక విజన్ పెట్టుకున్నాము. ఈ 5 సంవత్సరాల్లో ఇట్లా ప్లాంట్లు 100 వాటర్ ప్లాంట్లు పెట్టాలని ఒక విజన్ పెట్టుకున్నాం. మా రైతులు ఎక్కువ ఎక్కడే మా ఉన్నారు అన్ని విలేజెస్ లో పెట్టాలనుకున్నాం. ఆల్రెడీ ఈ సంవత్సరం 20 ప్లాంట్లు, దీంతో 20 ప్లాంట్లు అయిపోయినాయి. ఇప్పటికి
మళ్ళా నెక్స్ట్ ఇయర్ నుంచి మళ్ళీ 20 ప్లాంట్లు పెడతాం. అట్లాగే హై స్కూల్స్ మెయిన్ 200-300 మంది పిల్లలు ఉన్న హై స్కూల్స్ అన్నింటిలో కూడా ప్లాంట్లు పెడుతున్నాం ఎమ్మెల్యే గారు. అవి మెయిన్ ఏంటంటే వాటర్ ప్లాంట్లు మనకి, ఎందుకంటే వాటర్ ఇంపార్టెంట్ మనకి. వాటర్ కనుక సరిగ్గా ఉంటే మన హెల్త్ అంతా బాగుంటుంది. అదే కాన్సెప్ట్ తో మేము మా డైరెక్టర్స్ అందరం అనుకుని అన్ని చోట్ల మెయిన్ వాటర్ ప్లాంట్లు అనేది విలేజెస్ లో, అంటే మిగతా వాటర్ ప్లాంట్లకి దీనికి సంబంధం లేదు అమ్మేది. ఇది మనం కొనుక్కున్న ఈ వాటర్ కన్నా కూడా ప్యూర్ గా ఉంటుంది. మీరు ఒకసారి ఈ వాటర్కి అలవాటు పడిపోతే మనం చాలా బాగుంటుంది, హెల్త్లు బాగుంటాయి అనమాట. అంతా కూడా టెక్నాలజీ, నెంబర్ 1 టెక్నాలజీ మిషన్స్ అన్ని కూడా. ఈ మిషన్స్ అన్ని కూడా మేమే మెయింటైన్ చేస్తామండి. ఈ ప్లాంట్లన్నీ పెట్టి దీని రిపేర్స్ అన్ని కూడా మేమే చూసుకుంటాం, మేమే మెయింటైన్ చేస్తాం మొత్తం అన్ని. మేము పెట్టిన ప్లాంట్లన్నీ కూడా. కష్టాల్లో ఉన్నప్పుడు తాను నమ్ముకున్న పార్టీ నేతలు ముందుకొచ్చి అండగా నిలిస్తే ఆ కార్యకర్తకు కొండంత బలాన్ని ఇస్తుంది. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తన పార్టీ కార్యకర్త షాపు దగ్ధం కాగా వెళ్లి పరామర్శించడం కాకుండా ₹1,00,000 ఆర్థిక సహాయాన్ని అందించి కార్యకర్తకు చేదోడు వాదోడుగా నిలబడి కొండంత ధైర్యాన్ని అందించారు. వివరాల్లోకి వెళ్తే ఈ విషయం తెలుసుకున్న జనసేన నాయకులు మద్దల నరసింహ షాప్ వద్దకు వెళ్లి కాలిపోయిన దృశ్యాలను చూసి చలించిపోయి స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన కాలిపోయిన దుకాణం వద్దకు వెళ్లి సొంత నిధుల నుంచి ₹1,00,000 ఇచ్చి తన మానవత్వాన్ని చాటుకున్నారు. నరసాపురం బీజేపీ మీడియా కన్వీనర్ నర్సే సోమేశ్వరరావు ₹25,000, అదేవిధంగా బొలిశెట్టి సేవా సమితి తరపున మరో ₹25,000, మొత్తం ₹1,50,000 దూద్ భాషకు అందజేశారు. జనసేన పార్టీ కార్యకర్తకే కాకుండా కూటమి పార్టీ కార్యకర్తలకు కష్టం వచ్చినప్పుడు తాను అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు. దూద్ భాష మాట్లాడుతూ తనకు ఇప్పుడు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటున్న ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్కి మరియు జనసేన నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, వర్తనపల్లి కాశీ, పాలూరి వెంకటేశ్వరరావు, నర్సే సోమేశ్వరరావు, అడబాల రామారావు, మద్దల నరసింహ, నీలపాల దినేష్, కూటమి నాయకులు పాల్గొన్నారు. మిత్రుడు జనసేన పార్టీ క్రియాశీల సభ్యుడు దూద్ బాషా గారు చిన్నప్పటి నుంచి వాళ్ళ అన్నయ్యలంతా మాకు తెలుసు. మరి అప్పటి నుంచి ఒక నిబద్ధతగా ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ పనిచేసే వ్యక్తి. ఎలక్షన్ ముందు పార్టీలో జాయిన్ అయ్యి పార్టీకి సేవలు అందించినటువంటి దూద్ బాషా గారికి అసలే ఆయన కష్టాల్లో ఉన్నాడు, ఆరోగ్య పరిస్థితి బాగోలేదు. దాంతోపాటుగా ఇవాళ ఈ చేసి చిన్న మూలిగి నెక్క మీద తాటికేలాగా ఏదో ఆర్థికంగా అప్పు చేసి ఒక బడ్డీ లాంటి కొట్టుపెట్టి జీవనోపాధి సాగితే అది కూడా ఈరోజు తగలబడిపోవడం చాలా దురదృష్టకరం. జనసేన పార్టీ అంటే భరోసా. మా నాయకుడు మా దగ్గరున్న ప్రతి వ్యక్తిని కన్నబెట్టలే చూసుకోవాలి. అదేవిధంగా నేను కూటమి నాయకుని కూడా అదేవిధంగా చూస్తూ ఉన్నా. ఒక తెలుగుదేశం నాయకుడు చనిపోయినా వాళ్ళ కుటుంబాన్ని ఆదుకున్నాం, ఒక జనసేన నాయకుడు చనిపోయినా ఆ కుటుంబాన్ని ఆదుకున్నాం. అదేవిధంగా ఈరోజు ఈ ఆర్థిక నష్టాన్ని పోడ్చడానికి నాతో పాటు నా కార్యకర్తలు అందరూ. ఇవాళ నరసే సోమేశ్వరరావు గారు వాళ్ళ వార్డులో వ్యక్తి, నా చిన్నప్పటి నుంచి తెలుసు అన్నయ్య అంటే నేను ₹1,00,000 ఇస్తానంటే 25,000 ఆయన కూడా పెద్ద మనసు చేసి ఇచ్చినందుకు ఆయన కూడా అభినందనలు. అదే రకంగా మన మాదిరెడ్డి వెంకటేశ్వరరావు గారు కూడా 25,000 ఇవ్వడం, మన సేవా సమితి తరఫున నరసింహ వీళ్ళందరూ మోటివేట్ చేసి మరి ఇవాళ అతన్ని మళ్ళీ నిలబెట్టాలని ఒక ఆలోచన. జనసేన పార్టీ అంటే భరోసా, జనసేన పార్టీ అర్థమే భరోసా. ఇవాళ ఆయన ప్రతి కార్యకర్తకి వాళ్ళ సభ్యత్వం చేసిన కారణం ఏంటంటే ఆ కుటుంబాలకు అతనికి ఏమైనా జరిగినప్పుడు యాక్సిడెంట్లుగా ఆ కుటుంబాన్ని ఆదుకునే ఉద్దేశంతో జనసేన పార్టీ ఉంది. ఆయన అనుగుణాలుగా తగ్గట్టుగానే మేము కూడా మా ఊర్లో అందరినీ ఇవాళ కూటమి కార్యకర్తలందరూ మన సొంత కార్యకర్తలు భావిస్తున్నాం. అదే జనసేన పార్టీ కార్యకర్తకి ఇవాళ కష్టం వచ్చింది, ఖచ్చితంగా ఆయన వెనకాల నాతో పాటు అందరూ నిలబడతాం కూడా. మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా ఇవాళ మరి మొన్న కళ్ళు కనపట్టలేదన్న ఫోన్ చేశాడు. అప్పుడు వెంటనే ఇక్కడ డాక్టర్ గారు చెప్తే పాలూరు వెంకటేశ్వరం పెట్టి దగ్గరుండి ఆపరేషన్ చేయించడం, ఆయన మళ్ళీ ఏదో ఆయన పని ఆయన చేసుకునే విధంగా కళ్ళు కనపడడం. వాళ్ళ అన్నగారికి పాపం త్యాగం చేశాడు కిడ్నీ, వాళ్ళ అన్నగారు చనిపోయాడు. ఇవాళ ఆ కుటుంబానికి తన ఆధారంగా మిగిలినప్పుడు మరి ఖచ్చితంగా అతన్ని ఆదుకోవాల్సిన అవసరం మన పార్టీకి అని మన కార్యకర్తలకు ఉంది. మనం ఆదుకున్నాం. ఖచ్చితంగా ఈ డబ్బుతో మళ్ళీ వ్యాపారం చేసి నువ్వు నిలబడాలని నేను భగవంతుని కోరుకుంటూ, పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులు జనసేన పార్టీ ఎప్పుడూ నీతో ఉందని నువ్వు గుర్తుంచుకోమని తెలియజేసుకుంటూ, నీకే కాదు ఏ కార్యకర్తకైనా జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ గారు, మేము అందరం ఉంటాం, నాయకులంతా మీతో ఉంటాం. మీరు బాధపడకండి, మీ కళ్ళలో నీళ్ళు రాకుండా చూడవలసిన బాధ్యత మాది. ఖచ్చితంగా నిలబడి ఉంటాం. సౌత్రపేట వాస్తవులు మా స్నేహితులు దూద్ బాషా గారు, వారి షాపు చిన్న షాపు, అది షార్ట్ సర్క్యూట్ వల్ల పూర్తిగా దగ్ధమయ్యి సుమారు ₹10,00,000 ఆస్తి నష్టం జరిగింది. అది తెలుసుకున్న వెంటనే మా ప్రీతం శాసనసభ్యులు సోదరులు బొలిశెట్టి శ్రీను గారు వెంటనే వారిని పరామర్శించి వారి తరఫున మరి ₹1,00,000 వారు, బొలిశెట్టి సేవా సమితి తరఫున 25,000, నేను 25,000, మొత్తం ₹1,50,000 ఇవ్వడం జరిగింది. అయితే
ఇది దూద్ బాషా గారికి ఏదో ఊరట చెందుతుందని కాదు. జనసేన పార్టీ తరఫున ఆయన ఒక సభ్యుడిగా ఉన్నారు. కూటమి తరఫున ఆయనకు ఒక ధైర్యాన్ని, ఒక భరోసా ఇవ్వడం కోసం మేము ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. బొలిశెట్టి శ్రీను గారు తెలుసుకుని సొంత రూపాయలు నిధులు ఇచ్చి మాలాంటి వ్యక్తులను కూడా ప్రోత్సహిస్తే మేము కూడా ఇవ్వడం జరిగింది. ఇవాళ ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో మరి అద్భుతమైనటువంటి అభివృద్ధి కానీ, ఎవరికైనా ఏదైనా కష్టం వస్తే సొంత రూపాయలతో మరి దానం చేసే వ్యక్తులు ఆ పవన్ కళ్యాణ్ గారి తర్వాత మరి బొలిశెట్టి శ్రీను గారు ఇవాళ ఈ రాష్ట్రంలో కనబడతా ఉన్నారు. జనవరి 1వ తారీఖున మొన్న అనుకోకుండా ప్రమాదవశాత్తు మా సౌత్రిపేట 15వ వార్డు జనసేన సభ్యులైనటువంటి దూద్ బాషా గారి షాపు అకస్మాత్తుగా మంటలు చెలరేగి మొత్తం షాప్ అంతా కూడా తగ్గిపోయింది. మరి ఈ విషయాన్ని తెలుసుకున్న మన తాడేపల్లిగూడెం ప్రభుత్వ చీఫ్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు మరి తక్షణం మా ఈయనకి ఆర్థిక సాయంగా 1,00,000 రూపాయలు, అలాగే బొలిశెట్టి సేవా సంస్థ తరఫున 25,000 రూపాయలు, మా నర్సే సోమేశ్వరరావు గారు 25,000 రూపాయలు మరి అందజేసి ఆర్థికంగా వారికి ఇలాంటి సమయంలో ఆర్థికంగా నిలబడినందుకు వారందరికీ కృతజ్ఞతగా నమస్కారం చేసుకుంటూ మరి ఇలాంటి సంఘటన మరోసారి జరగకూడదని దూద్ బాషా గారు వారికి అండగా భగవంతుడు ఉన్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 31వ తారీఖు 11:30 వరకు ఇక్కడే ఉన్నా. 1:30కి వెళ్ళాక ఇంటికాడ ఫోన్ వచ్చింది తగలబడిపోతుందని. వెంటనే వచ్చేటప్పటికి మొత్తం లోపల మిషనరీ మొత్తం తగలబడిపోయింది. వెంటనే సార్కి తెలియజేస్తే ఆయన వచ్చి పలకరించి నాకు ఆర్థిక సహాయం చేశారు. ఎప్పుడు కూడా ఇంకా ఈయనకి ఎలా రుణపడి ఉండాలో నేను అర్థం కావట్లే. రుణపడి ప్రతి దానికి అండగా ఉంటున్నారు. అలాగే నా జీవితానికి ఒక సార్థకత, కళ్ళు పోయినాయి అంటే ఆపరేషన్ చేయించారు. ఇంత మంచి మనిషిని ఇంత లేటుగా నేను ఈయన దగ్గరికి చేరాను. ఈయన దగ్గరికి వచ్చిన కాడ నుంచి ప్రతి దానికి ఆదుకుంటున్నారు. కృతజ్ఞతలు అందరికీ. ఇక్కడ నాకు సాయం చేసిన నరసింహేశ్వరరావు గారికి, సేవా సమితి తరఫున అందరికీ కృతజ్ఞత. స్థానిక పెద్ద శివాలయంగా పిలువబడే శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామివారి ఆలయంలో సోమవారం పురస్కరించుకుని స్వామివారికి విశేష పూజలు, అభిషేకాలు జరిగాయి. భక్తులు ఉదయం నుండి ఆలయానికి వచ్చి శివదర్శనం చేసుకుని వెళ్లారు. ప్రసాద వితరణ జరిగింది. మధ్యాహ్నం నుండి అన్న సమారాధనను ఉదయం శివరాం ఫ్రూట్స్ అధినేత శ్రీరంగం సత్యనారాయణ, సావిత్రి దంపతుల ఆర్థిక సౌజన్యంతో నిర్వహించారు. ప్రతి సోమవారం జరిగే అన్న సమారాధనకు దాతలు ముందుకు వచ్చి సహకరించాలని ఆలయ కమిటీ సభ్యులు బాబ్జీ కోరారు. శ్రీ బ్రహ్మరాంబికా సమేత మల్లికార్జున స్వామివారి దేవాలయం పెద్ద శివాలయం నందు ఈరోజు సోమవారం సందర్భంగా ఉదయం 5 గంటల నుంచి స్వామివారికి విశేష పూజలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించబడింది. అలాగే 6 గంటల నుంచి ప్రసాద వితరణ, అలాగే 12 గంటల నుంచి అన్న సమారాధన నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజున ఉదయం మరియు ప్రసాదం దాతలు శ్రీ ఉదయ శివరాం ఫ్రూట్స్ తాడేపల్లిగూడెం ప్రొపరేటర్ శ్రీ శ్రీరంగం సత్యనారాయణ గారు, వారి ధర్మపత్ని సావిత్రి దంపతులు, వారి కుటుంబ సభ్యులచే ఈ రోజున ఉదయం నుంచి ప్రసాదం మరియు అన్న సమారాధన నిర్వహించడం జరుగుతుంది. అలాగే ప్రతి సంవత్సరం కూడా జనవరి నెలలో వచ్చే మొదటి సోమవారం అన్నదానం మొదలుపెట్టిన కాడి నుంచి కూడా శ్రీరంగం సత్యనారాయణ గారు, వారి కుటుంబ సభ్యులచే అన్న సమారాధన నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క అన్న సమారాధన నిర్వహించిన ఆ దాతలకి ఆ పరమేశ్వరుడు ఆయురారోగ్యాలను ప్రసాదించాలని, ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసే శక్తిని ప్రసాదించాలని కమిటీ పేరును కోరి ప్రార్థిస్తున్నాం. నవాబుపాలెంలో సోమవారం జరిగిన ఉపాధి హామీ గ్రామ సభలో ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం తరపున ఉపాధి కూలీలు, గ్రామ సర్పంచ్ మద్దుకూరి గంగాభవాని, గ్రామ కార్యదర్శి గుబిలి శ్రీనివాస్, తెలుగుదేశం నాయకులు మద్దుకూరి ధనరాజులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కండెలి సోమరాజు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాన్ని రద్దు చేయకపోతే గ్రామాన ఉపాధి కూలీలను ఐక్యం చేసి పోరాడతామన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి కండెలి రమేష్ బాబు, నాయకులు వైపు ప్రసాద్, గూడుపు నాగరాజు, నూతంగి సూర్యారావు, గుడివాడ యేసు, కొనుపో సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. స్థానిక రామచంద్రరావుపేటలో శ్రీకృష్ణ మందిరంలో ధనుర్మాసం పురస్కరించుకుని సోమవారం శ్రీకృష్ణ పరమాత్మకి అభిషేకం, సహస్రనామార్చన ఆలయ అర్చకులు ఎవటూరి శశికాంత్ శర్మచే ఘనంగా జరిగింది.
మహిళా భక్తులు తిరుప్పావై, సూర్యాష్టకం, కాలభైరవ స్తోత్రం, శ్రీకృష్ణాష్టకం పారాయణ చేశారు. భక్తి శ్రద్ధలతో స్వామివారికి హారతులు సమర్పించి సామూహిక ధ్యానం చేశారు. నీరాజన మంత్రపుష్పాలు సమర్పించి ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో మందిర కార్యదర్శి ఇందుకూరి మోహన్ రాజు, ఈదుపల్లి రాజేష్, ఆత్మూరి సావిత్రి, కాకర్ల ధనలక్ష్మి, నక్కా రామలక్ష్మి, బొబ్బిలి వెంకటలక్ష్మి, వందవాసి స్వాతి, తిరువీధుల అనిత, వేముల రమాదేవి, మేడపాటి నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. వెనజువెలా అధ్యక్షుడు నికోలస్ మధురోను ఆయన భార్యను ఆయన అధికార నివాసం నుండి అమెరికా సైన్యం శుక్రవారం రాత్రి నిర్బంధించి అమెరికా తీసుకువెళ్లిన సంఘటనపై భారత కార్మిక సంఘాల సమైక్య ఐఏపీయూ సోమవారం పెద్దతాడేపల్లిలో నిరసన కార్యక్రమం చేపట్టింది. ఐటీటీయూ నాయకుడు మామిడి దానవర ప్రసాద్ మాట్లాడుతూ అమెరికాలోకి మాదక ద్రవ్యాలను అక్రమంగా రవాణా చేస్తున్న ముఠాలకు మధురనే నాయకుడిని అమెరికా ఆరోపించడం అవాస్తవమన్నారు. ఈ కార్యక్రమంలో కార్మికులు బి వెంకట్రావు, నాగేశ్వరరావు, శ్రీనివాస్, కృష్ణ, యేసు, వెంకన్న, ఆదియ్య, రామారావు తదితరులు పాల్గొన్నారు. పెంటపాడు కాలువగట్టు వద్ద వేంచేసి ఉన్న పార్వతీ రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో సోమవారం ఉదయం నుండి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అదేవిధంగా పెంటపాడు మెయిన్ రోడ్లో ఉన్న చిన్న శివాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అలంకరణ చేశారు. మంగళవారం 33/11 kV విద్యుత్ సబ్స్టేషన్, హౌసింగ్ బోర్డు పరిధిలో ఉన్న మున్సిపల్ ఆఫీస్, రైల్వే ఫీడర్కి సంబంధించి మెయిన్ రోడ్, మసీద్ రోడ్, గొల్లగూడెం సెంటర్, భూపాల్ నగర్, కమలా హాస్పిటల్ రోడ్, యూనియన్ హాస్పిటల్ ఏరియా, రైల్వే స్టేషన్ రోడ్, టెలిఫోన్ ఎక్స్చేంజ్ ఏరియా, లూథరన్ చర్చ్ ఏరియాలకు లైన్ల మరమ్మతుల నిమిత్తం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడినని ఏపీఈపీ డీసీఎల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె నరసింహమూర్తి తెలిపారు. పట్టణ వినియోగదారులు సహకరించవలసిందిగా ఆయన ఒక ప్రకటనలో కోరారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.